తల్లి ఏమో చాలా ప్రార్థన పర్రాలు, భక్తి పర్రాలు. నలుగురు చూసి, ఏంటమ్మా మీ అబ్బాయి ఇలా చెడిపోతున్నాడు, వాడు తాగుబోతు అయిపోయాడు, యవ్వన ప్రాయంలోనే తాగుబోతు అయిపోయాడు, అమ్మాయిలు కూడా పడుతున్నాడు, అంతేకాదు వేషల దగ్గరికి వెళ్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే ఆ తల్లి అంత తల్లడిల్లిపోయిందో. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? తల్లులు, తండ్రులు, నీ కొడుకును చూసి, నీ కూతురును చూసి తల్లడిల్లిపోతున్నావా? నలుగురు నీ బిడ్డను కూర్చి అంటున్న మాటలు వినలేకపోతున్నావా? ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? మందిరానికి వచ్చి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసేది. తను ప్రార్థన చేసే కొలది ఆ కొడుకు ఇంకా పాపిష్టోడిగా జీవించేవాడు. తనకు అర్థమయ్యేది కాదు. ఏంటి ప్రభువా, ప్రార్థన చేసే కొలది నా కొడుకు పాడైపోతున్నాడు ఏమిటి? ఇంట్లో పనిచేసే పని పిల్లతో కూడా వ్యభిచారం చేయటం మొదలుపెట్టాడు. తల్లి తట్టుకోలేకపోయింది. నిన్నటి వరకు ఇంటి బయటే పాపం చేశాడయ్యా, వ్యభిచారుల దగ్గరికి వెళ్ళాడయ్యా, ఇప్పుడు ఏకంగా ఇంట్లోనే వ్యభిచారం చేస్తున్నాడు. ఏం కాబోతున్నాడు మా అబ్బాయి? ఏడ్చింది, కన్నీళ్లు కార్చింది. మందిరానికి వెళ్ళి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి పాస్టర్ గారి దగ్గరకు వచ్చి విలపిస్తూ ఏడుస్తూ, అయ్యా ఆ కొడుకు పాడైపోతున్నాడు అయ్యా, వ్యభిచారి అయిపోయాడయ్యా, తాగుబోతుడు అయిపోయాడయ్యా, దేవుడు కనికరించమని దయచేసి మా అబ్బాయి కోసం ప్రార్థన చేస్తారా అని చెప్పి కన్నీళ్లతో వేడుకున్నప్పుడు ఆ పాస్టర్ గారు అన్న మాట ఏంటి తెలుసా? అమ్మా, నీ కొడుకుని ఎంతగా ప్రేమిస్తున్నావో, ఆ కొడుకు ఎంతగా బాగుపడాలని ఆశిస్తున్నావో నీ కన్నీళ్ళు చూస్తే నాకు అర్థం అవుతుంది. నేనే కరిగిపోతున్నప్పుడు నిన్ను నీ కొడుకును ప్రాణంగా ప్రేమించిన దేవుడు ఎందుకు కరిగిపోడమ్మా? ఖచ్చితంగా నీ కన్నీళ్లు చూసైనా నీ కొడుకుని దేవుడు దర్శిస్తాడమ్మా, ధైర్యంగా ఉండు. కన్నీళ్లు కార్చడం ఆపల. ఆ కొడుకు ఒకరోజు అద్భుతంగా బాగుపడ్డాడు, ఆశ్చర్యకరంగా రక్షించబడ్డాడు, సేవకుడుగా పిలువబడ్డాడు, సేవ చేయటం ప్రారంభించాడు, గొప్ప సేవకుడయ్యాడు. అడిగారు, ఇంత గొప్ప సేవకుడు కావడం ఎలా సాధ్యమైంది? అతను చెప్పిన మాట ఏంటో తెలుసా? నా తల్లి కన్నీటి ప్రవాహంలో కొట్టుకుంటూ కృపా సింహాసనం దగ్గరకు వచ్చి పడ్డాను. కృప కలిగిన దేవుడు నేను చేసిన పాపాలు క్షమించి తన సేవకుని చేసుకున్నాడు. ఏంటంట? నా తల్లి కార్చిన కన్నీటి ప్రవాహంలో కొట్టుకుంటూ యేసయ్య పాదాల దగ్గర పడిపోయాను. నా కొడుకు బాగుపట్టల్లా, నా కూతురు బాగుపట్టల్లా, నా భర్త బాగుపట్టల్లా, నా భార్య బాగుపట్టల్లా అని చెప్పి నువ్వు అంటున్నావు. కానీ అడుగుతున్నా, కన్నీటి ప్రార్థన చేసావా? కన్నీళ్లతో ప్రభువు సన్నిధిలో ఆయన పాదాలు కడిగావా? అయ్యా నా కొడుకును బాగు చేయ్యా అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? మరియ వచ్చి కన్నీళ్లతో యేసయ్య పాదాలు తడిపేసింది. మరియ ఏడుస్తూ ఉంటే యేసయ్య తట్టుకోలేకపోయాడండి. యేసయ్య నువ్వే కనుక ఇక్కడుంటే ఆ తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు యేసయ్య. ఏడ్చింది. ఆ ఏడుపు చూసిన యేసయ్య తాను ఏడ్చేశాడు. నా ప్రభువు నువ్వు ఏడుస్తూ ఉంటే సంతోషించేవాడు కాదు, నీతో పాటు ఏడ్చేటటువంటి బహు అద్భుతమైన మనసు కలిగిన దేవుడు. ఈ లోకంలో నువ్వు ఏడిస్తే చూడాలని ఆశపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు సంతోషిస్తూ ఉంటే ఓరవలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నువ్వు నవ్వుతున్నప్పుడు మనస్ఫూర్తిగా నీతో పాటు నవ్వేవాడు ఒకడు ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో కష్టం వచ్చి, కరువు వచ్చి, కన్నీటిలో గుండా వెళుతున్నప్పుడు నీతో పాటు ఏడ్చేటటువంటి ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నీతో పాటు ఏడవడమే కాదు, నీ కన్నీళ్లు తొడవడానికి, ప్రతి అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ కన్నీళ్లు కారుస్తున్నప్పుడు చూడలేక లాజర్ను ఎక్కడ సమాధి చేశారు అక్కడికి వెళ్ళాడు. లాజరు బయటికి రా, ఒక పిలుపు పిలిచాడండి. చచ్చిపోయిన లాజరే యేసయ్య స్వరం విని బతికొచ్చాడు. అంటే బ్రతికున్న నీ కొడుకును, బ్రతికున్న నీ కూతురును చూసి యేసు ఒకవేళ బాగుపడో అని అంటే కొడుకు బాగుపడతాడో? బాగుపడ్డా? చెప్పండి. ఒక్క మాట చాలు. నా ప్రభు ఒక్క మాట నీ కొడుకు చెబితే చాలు, ఒక్క మాట నీ కూతురుకు చెబితే చాలు, వాళ్ళ జీవితాలు మార్పు చెందుతాయి. యేసు ఆ మాట చెప్పాలంటే నువ్వేం చేయాలి? కన్నీటితో యేసయ్య పాదాలు కడగాలి.
ఈరోజు అనేక మంది తండ్రులు తల్లులు కొడుకు బాగుపడాలి, కూతురు బాగుపడాలని ఆశపడుతున్నారు, కానీ కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. బైబిల్లో మీరు ఆదికాండం నుంచి ప్రకటన వరకు జాగ్రత్తగా పరిశీలన చేస్తే కన్నీటితో యేసయ్య దగ్గర కనిపించిన ఏ ఒక్కరి ప్రార్థన యేసయ్య తిరస్కరించలేదో ఖచ్చితంగా జవాబిచ్చాడు. అడుగుతున్నా, ఉద్యోగం లేదని బాధపడుతున్నావు, ప్రమోషన్ రాలేదని బాధపడుతున్నావు, పెళ్లి కాలేదని బాధపడుతున్నావు, పిల్లలు లేరని బాధపడుతున్నావు, సొంత గృహం లేదని బాధపడుతున్నావు, ఆరోగ్యం బాగాలేదని బాధపడుతున్నావు, ఆర్థికంగా చితికిపోయావని బాధపడుతున్నావు. ఎంతకాలం బాధపడతావు? ఎంతమందికి చెప్పి బాధపడతావు? అమ్మకు చెప్తావు, నాన్నకు చెప్తావు, అన్నకు చెప్తావు, చెల్లికి చెప్తావు, తెలిసిన వాళ్ళందరికీ నీ కష్టాలు పంచుకుంటావు. వాళ్ళు ఏమైనా తీర్చగలరా? నీకున్న కష్టాన్ని 10 మందికి చెప్పినట్లయితే వాళ్ళు వింటారు, కానీ తీర్చగలరా? ఈ లోకంలో నువ్వు చెప్పేటటువంటి కష్టాలన్నీ విని అర్థం చేసుకొని వాటిని తీర్చగలిగిన ఒకే ఒకడున్నాడో, ఆయన మనిషిని సృష్టించిన దేవుడో, ఆయన పేరు ప్రభు అయిన యేసో. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నీ కష్టాలు చెప్పుకుంటే ఆయన తీరుస్తాడు, కానీ తీర్చలేని మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఏడ్చినా నీ కష్టాలు తీరవు. తీర్చగలిగిన యేసయ్య దగ్గరకు వచ్చి ఏడిస్తే నీ కష్టాలు నా ప్రభు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్లో ఎవ్వరు యేసయ్య దగ్గరకు వచ్చి కన్నీళ్లు కార్చిన, ఏడ్చిన ప్రతి ఒక్కరి కన్నీళ్లు తుడిచిన దేవుడు త్వరలోనే నీ కన్నీళ్లు తుడవబోతున్నాడు, నీ కష్టాన్ని తీర్చబోతున్నాడు. నమ్మో, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఈ సందేశం నీ హృదయంలో అర్థం చేసుకుంటున్నావా? అంగీకరిస్తున్నావా? పశ్చాత్తాప పడుతున్నావా? అవునన్న వారు ప్రభువుకు మీ హస్తాన్ని చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎన్నెన్ని లోతైనటువంటి నిగూఢమైనటువంటి సత్యాలు, ఆ హృదయాలను సరిచేసేటటువంటి సందేశాలు ఘంటాపదంగా మాకు అనుగ్రహించావు. నీకు వందనాలయ్యా. ఒక్కొక్క సందేశం ఒక్కొక్కరి హృదయాన్ని ప్రక్షాళన చేస్తూ వచ్చింది. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న, అంగీకరించిన మా సహోదరి సహోదరులు వారు ఉన్న చోటే నాయన మోకాల మీద పడి పశ్చాత్తాపడుతున్నారయ్యా. కన్నీళ్లు కార్చేవాళ్ళు కన్నీళ్లు కారుస్తున్నారయ్యా. వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాయా. వారు చేసిన ప్రతి తప్పును క్షమించాయా. నిన్ను సంతోషపరచగలిగిన అద్భుతమైన ఆత్మీయత మా అందరికీ దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సరే.